జనార్దన్ గారు, బ్రదర్, మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంది? ఇప్పుడు జనరల్గా డిస్కషన్ ఏంటంటే GO 29 చర్చ వచ్చినప్పుడు మీరు చాలా ఆలస్యంగా కోర్టు ముందుకు వచ్చారు కాబట్టి ఇప్పుడు ఏం చేయలేము, గంటలో ఎగ్జామ్ ఉంది, ఏం చేయాలని దాన్ని కొట్టేసి డిస్మిస్ చేశారు. ఇప్పుడు ఎగ్జామ్ రిజల్ట్స్లో అవకతవకలు జరిగినాయి, వాల్యుయేషన్లో చాలా తప్పులు జరిగినాయి అన్నది ఒకటి అంశం. ఇంకా చాలా అంశాలు మీరు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నారు. అసలు మీ దగ్గర ఎవిడెన్స్ ఉందా ఇవి కోర్టు ముందు నిలబడే అవకాశాలు ఉన్నాయా అన్నది బేసిక్ క్వశ్చన్. చాలా మంది అంటున్నారు. 100% అన్న. మీరు ముందు అన్న దానికి ఏంటంటే లేటుగా ఇప్పుడు అందరు కూడా అంటున్నారు కదా, ఈవెన్ ముఖ్యమంత్రి కాడి నుంచి వాళ్ళ కింద ఉండేటటువంటి వాళ్ళు, అటెండర్ స్థాయి లాంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ లో ఉన్నటువంటి వాళ్ళు కోర్టు అన్ని కేసులు కొట్టేసింది అంటున్నారు. వీళ్ళందరికి చేతులు ఎత్తి దండం పెట్టేది ఏంటంటే సమాజానికి, కేసును కొట్టేసారు, అన్ని కేసులు కొట్టేసారు. ఏ కేసును కూడా మెరిట్ లోకి వెళ్ళి కొట్టేయలేదు, డిలే మీద ఇచ్చారు. మా జడ్జిమెంట్ రావడానికన్నా ముందు కూడా కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఉన్నప్పుడు దాన్ని డిలే మీద డిస్మిస్ చేయొద్దని వచ్చింది. ఇంకొక క్వశ్చన్ అన్న, మీరు ఇప్పుడు అడుగుతున్నటువంటి అంశాలు ఏదైతే రిజల్ట్ వచ్చినాక తీరా తిందామని ముద్ద కలుపుకొని నోట్లో పెట్టుకుందాం అనే లోపల మీకు రాలేదు, మీకు దక్కని కూడి ఇంకొకరిని దక్కొద్దనే ఉద్దేశంతో మీలాంటి ఒక దుర్మార్గులు వస్తున్నారు అనేటటువంటిది కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. దానికి మేము న్యాయబద్ధంగానే సమాధానాలు చెప్తున్నాం. వాళ్ళు 10వ తారీఖు రిజల్ట్ ఇచ్చిర్రన్న, 10వ తారీఖు మార్చి 10కి ఇచ్చారు. 13వ తారీఖు ఒక వెబ్ నోట్ ఇచ్చారు. ఈ వెబ్ నోట్ లో ఇక్కడ వీళ్ళు ఇచ్చినటువంటిది ఒకటి, నవంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు పేపర్ ఎవాల్యుయేషన్ చేశారు. 3 నెలలు పేపర్ ఎవాల్యుయేషన్ చేసినాక ఫిబ్రవరి 1 నుంచి 15వ తారీఖు వరకు మాకు వచ్చిన మార్కులన్నింటినీ కూడా ఫస్ట్ ఎవాల్యుయేషన్, సెకండ్ ఎవాల్యుయేషన్స్ ను యావరేజ్ చేసుకొని ఆ డేటాను మొత్తం ఫీడ్ చేసారు. దాని తర్వాత వీళ్ళు ఏమన్నారంటే transparency and accuracy before hosting the marks in the candidates login. As a measure of abundant precaution, the marks awarded were once again scrutinized by the commission without knowing the identity of individual అన్నారు. అని 15 రోజులు కష్టపడి డేటాను ఫీడ్ చేసారు. ఫీడ్ చేసినాక మరి ఈ స్క్రూటినీ చేయడానికి కొరకు ఎవరు ఓపెన్ చేసి మళ్ళీ దాన్ని చెక్ చేసారు. ఈ స్క్రూటినైజర్స్ ఎవరు? ఈ స్క్రూటినైజర్స్ కమిటీని ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళు ఎవరు? వాళ్ళని ఎస్టాబ్లిష్ చేయడానికి వాళ్ళకున్న అథారిటీ ఏంది? ఇది ఉండాలి కదా. ఈ స్క్రూటినైజ్ చేసిన తర్వాత కదా రిజల్ట్ వచ్చింది. అవును. ఓకే. ఈ స్క్రూటినైజ్ ఎందుకు చేశారు? ఒక్కసారి నువ్వు లాక్ ఓపెన్ చేసి ఇచ్చిపోయారు అన్న, మీరు ఉన్నటువంటి రూమ్ కు లాక్ చేసి ఇచ్చిపోయారు. మళ్ళా మా రఘు సారు కరెక్ట్ గా అన్ని పెట్టిండా లేదా అని చెప్పేసి నువ్వు వేసిన సీన్ ఓపెన్ చేసిపోతే, ఓపెన్ చేసి చెక్ చేస్తే దానికి ఏమైనా అర్థం ఉందో చెప్పండి. మరి నువ్వు అది అట్లా అన్నావు అంటే నువ్వు మళ్ళా అతని మీద నమ్మకంతో నేను ఒకసారి వేసినో లేదో, అన్ని సరి చేసినో లేదో, లైట్లు బంద్ చేసినో లేదో, ఒక్కసారి నేను ఇంకో స్లిప్ రాస్తున్నా దాన్ని ఓపెన్ చేసి మళ్ళీ సీల్ ఓపెన్ చేసి చెక్ చేసి సీల్ వేసినా అని చెప్పాలి. ఆ ఇచ్చిన పర్సన్ కు ఒక అథెంటిసిటీ ఉంటది. వీళ్ళు ఎవరు? ఇది ఒకటి. నెక్స్ట్ మీరు అడుగుతున్న క్వశ్చన్ ఇది అడుగుతున్న క్వశ్చన్ ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ అన్నా ఇంకొకటి చాలా అసలు వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్స్ అన్నారు వీళ్ళు. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్స్ వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్స్ ప్రేయర్ టు ద 1 year నోటిఫికేషన్ కావాలన్నారు. ఈడబ్ల్యూఎస్ నోటిఫికేషన్ ఇప్పుడు 2024 లో మనకు నోటిఫికేషన్ వచ్చిందన్న. 24 అంటే అది ఫైనాన్షియల్ ఇయర్ ఏమవుతుంది? 23-24 ఫైనాన్షియల్ ఇయర్ అవుతుంది. క్యాలెండర్ ఇయర్ 24. కానీ వీళ్ళకు మనకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఎప్పుడు ఇస్తారు? ఫైనాన్షియల్ ఇయర్ ని బట్టి ఇస్తారు. వీళ్ళు ఎప్పుడు తీసుకోవాలా? 22-23 ఫైనాన్షియల్ ఇయర్ లో తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో రిజల్ట్లు ఉన్న వాళ్ళ అందరూ మొన్న గ్రాడ్యుయేషన్ అయిపోయినటువంటి వ్యక్తులు, డిగ్రీ బీటెక్ అయిపోయిన వాళ్ళు, ఎంబీబీఎస్ అయిపోయిన వాళ్ళు కనిపించారు. అసలు వాళ్ళే అంటున్నారు మాకు ఇది వస్తుందో రాదా అని మాకు నమ్మకం లేదు, ఏదో 23-24 లో ఈడబ్ల్యూఎస్ తీసుకున్న వాళ్ళు కూడా ఎగ్జామ్ రాశారు. ఇప్పుడు అసలు క్వశ్చన్ ఇక్కడ వచ్చింది. ఇప్పుడు వాళ్ళకి అసలు కాంపిటేటివ్ ఎగ్జామ్ కి వస్తామా రాదని కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళ సర్టిఫికేట్ తీసుకోరు. మరి ఇప్పుడు వీళ్ళు కనుక 22-23 లో సర్టిఫికేట్ లేకుంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 563 లో చాలా మంది ఉన్నారు ఈడబ్ల్యూఎస్ కింద. ఈడబ్ల్యూఎస్ కింద ఉన్న వాళ్ళన్నా ఎంతమంది ఉన్నారన్నంటే ఈడబ్ల్యూఎస్ కింద మనకు ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళు మొత్తం కూడా ఒక మనకు 83 మెంబర్స్ ఉన్నారన్న ఉద్యోగాలు వచ్చినట్టు. ఇది చూడన్న ఈడబ్ల్యూ మొత్తం ఓసీలు మనకు 132 మంది ఓసీలు వస్తే 52 ఈడబ్ల్యూఎస్ కింద వచ్చిర్రు అన్న. మరి 52 ఈడబ్ల్యూఎస్ కింద వచ్చిన వాళ్ళ మరి అలా ఒక నేను లీస్ట్ కండిషన్, వరస్ట్ కండిషన్ అనుకుంటా, ఒక్కరికి ఈడబ్ల్యూఎస్ రాలేదు అనుకో, లేదనుకో, మరి ఆ ఒక్కని బదులు ఇంకొకడు ప్రిలిమ్స్ రాయడం, మెయిన్స్ రాయడం నష్టపోయింది కదా.
అవును. మరి అప్పుడు ఇప్పుడు ఏం చేస్తుంది గవర్నమెంట్ అంటే? అందుకే కదా ఇంకా వీళ్ళకున్న అవకతవకలన్నీ బయటకు వస్తాయని 1:1 మరి దీనికి అందరికి ఎవిడెన్సే కదా అన్ని మీరు అంటున్నారు. ఆ సర్టిఫికేట్ ఎవరికి ఉన్నది, ఎవరు తెచ్చిరు, ఏ ఇయర్ లో తెచ్చిరు అన్నది దానికి ఎవిడెన్స్ బయటకు వస్తున్నాయి కదా. మీరు ఏ లెక్కన చెప్తున్నారు అని అంటే అదే అన్న కోర్టు అడుగుతుంది కదా. కోర్టు అడుగుతుంది. ఒకవేళ అలాంటి దొంగలు వస్తే అప్పుడు మీరు ఏం చేస్తారు? నీకు దీనికన్నా ముందు రిక్రూట్మెంట్ అయిపోయిన ప్రతి రిక్రూట్మెంట్ కి 1:2 1:3 పిలిచినావు కూడా నేను ఎలిజిబుల్ పర్సన్ ఇస్తాందుకు. ఇప్పుడు 1:1 పిలిచిర్రు. 1:1 పిలిచి ఇప్పుడు అలా ఇనెలిజిబుల్ పర్సన్ పక్కన పడేస్తారు. మీరు దన్న రిజల్ట్ ఇస్తారు, మళ్ళీ దాన్ని బ్యాక్లాగ్ లో పెట్టేస్తారు. మనకి మేము ఇంత కొట్లాడినా మీకు కూడా తెలుసు అన్న, ఈ రిలింక్విష్మెంట్ లేదు. ఒక్కసారి లిస్ట్ ఇచ్చినాక ఇంకొకరికి ఇచ్చే అవకాశం లేదు. అప్పుడు మరి ఆ వేకెన్సీస్ అటెండ్ వెళ్ళిపోతాయి. వీని బదులు ఇంకొకటి నష్టపోతాడు కోర్టులో మేము ప్రూవ్ చేస్తే. అప్పుడు నువ్వు ఎగ్జామ్ రద్దు చేస్తావా? ఇంకొకరిని సపరేట్ మెయిన్స్ పెడతావా? నా వల్ల ఇంకొక నష్టపోయిండు. ఊహాజనితమైన క్వశ్చన్స్ కింద ఇది ఊహాజనితం కాదన్న, 100% చెప్తున్నా, బల్ల గుద్ది చెప్తాం. నువ్వు స్పోర్ట్స్ పర్సన్స్ కి నువ్వు జూలై 7th రిజల్ట్ వస్తే 20 ఆగస్ట్ లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసినావు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి అందులో 36 మందికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి ఒక్కడే ఎలిజిబుల్ పర్సన్ అని చెప్పినావు అన్న, చెప్పి వాళ్ళకి హాల్ టికెట్ ఇచ్చినావు నువ్వు. అలాంటివి నువ్వు ఇప్పుడు మరి ఈడబ్ల్యూఎస్ ఎందుకు చేయలేదు? అలాంటి వ్యక్తివి నీకు చూపిస్తానా వాళ్ళు ఇచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ అటెండెన్స్ దాంట్లో వీళ్ళు వచ్చినటువంటి ఇప్పుడు మాకు 10 మంది అటెండెన్స్ ఎక్కువ వచ్చారు కదా, అలా నేను చూపిస్తా వాళ్ళు చేసినటువంటి పనులు. 36 మందిని చేస్తే సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో ఇదే నా స్పోర్ట్స్ కోటాది. స్పోర్ట్స్ కోటాకు అటెండెన్స్ వేరియేషన్ స్పోర్ట్స్ నుంచే వచ్చింది. వీళ్ళు ఫస్ట్ ప్రిలిమ్స్ రిజల్ట్స్ 31,382 మందికి ఇచ్చారు. ఆ తర్వాత ఆగస్ట్ 20కి వీళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేశారు అన్న. 36 మందిని పిలిచి ఒక్క పర్సనే ఫామ్ 1 ఉన్నాడు అని చెప్పారు. అతనితో కలిపి 31,383 మెంబర్స్ కు మెయిన్స్ కు రావాలి. తర్వాత స్పోర్ట్స్ వాళ్ళు ఇంకా ఇందులో 20 మంది పిటిషన్ వేసారు, వాళ్ళకి ఫామ్ 1 లేకుండా వీళ్ళని అలో చేశారు. వాళ్ళు 2 ఆప్షన్. ఇక్కడ నువ్వు చేసిన ఈడబ్ల్యూఎస్ ఎందుకు చేయలే? అక్కడ దొరికిరు కదా 36 మందిలో ఒకళ్ళు దొరికిర్రు, ఒక్కడే నీకు ఎలిజిబుల్ పర్సన్. మరి ఇది కూడా అంతే చేయాలి కదా, ఎందుకు చేయాలి? ఇలాంటి ఊహాజనితాలు కదా వాస్తవాలు హాల్ చేసిన దాంట్లో నిరూపితమైన. ఇప్పుడు 10 మంది ఎక్సెస్ వచ్చిర్రు 16 అన్న, అది వాస్తవమేనా? వాళ్ళు రిజైండర్ ఇచ్చారు కదా, వాళ్ళు ఏదో ఆ రిజైండర్ అటెండెన్స్ గురించి ఏం చెప్పలేదు అన్నట్టుగా. టీజీపీఎస్సీ వాళ్ళు మేము జనరల్ గా వచ్చిన రికార్డ్స్ ప్రకారం చూస్తే ఒక లెక్క వచ్చింది, దాని తర్వాత బయోమెట్రిక్ చెక్ చేస్తే మాకు అది రిజైండర్ లో చెప్పలేదన్న. ముందు ఇచ్చిన అటెండెన్స్ లోనే ఇగో ఇది వెబ్ నోట్, ఎగ్జామ్ అయిపోయిన వెంటనే వాళ్ళు ఇచ్చినటువంటి ఒక వెబ్ నోట్. 27 మెయిన్స్ ఎగ్జామ్స్ 21 అక్టోబర్ నుంచి 27 అక్టోబర్ వరకు జరిగినాయి అన్న. ఇగో ఇది 27th రోజు ఇచ్చినటువంటి వెబ్ నోట్. ఇది కులాల వారిగా మొత్తం సెంటర్స్ వారిగా, హైదరాబాద్ సెంటర్స్ వారిగా మొత్తం అటెండ్ అయిన వాళ్ళని ఇచ్చారు అన్న. 21,093 మంది. మళ్ళీ కులాల వారిగా తీసిండ్రు అటెండెన్స్ 21,093. ఈ 93 మంది మెయిన్స్ అటెండెన్స్. అయితే ఇగో ఇక్కడ ఇచ్చినారు ఆయన, సూపరింటెండెంట్స్ ఆఫ్ ద ఎగ్జామ్ సెంటర్స్ on the go when the examination was in progresses and are subject to minor variation if any అన్నాడు. ఇక్కడ పెట్టుకున్నాడు. దీని గురించి చెప్తాను, దాని గురించి ఒక్క నిమిషాలు చెప్తాను. అటెండెన్స్ గురించి క్లారిటీ ఇస్తున్నా చూడన్నా. ఈడ వచ్చింది కానీ 21,093. ఇగో చూడు మీకు ఇక్కడనే క్లారిటీ ఇచ్చేస్తా. ఇది 21,093. ఇది నెంబర్ మనకు ఫైనల్ గా రాసిన పేపర్ ఎవాల్యుయేషన్ కూడా సెట్ అవ్వాలి. నాకు వీళ్ళు ఇచ్చినటువంటి అనెక్సరీలో ఇంతమంది ఇచ్చింది 21,085. దీనికి నాకు 18+16 ఇప్పుడు రిజల్ట్ ఆపారు స్పోర్ట్స్ వాళ్ళకి. సరే అన్న 16 కాదు, ఈ 6 కూడా పక్కన పెట్టేసి వాళ్ళు అన్నది 18 మెంబర్స్ ఆపారు. 18 మెంబర్స్ ఆపితే దీన్ని కలిపితే నాకు ఎంత వస్తుంది? ఈ 2 కలిపితేనే 16 వేరియేషన్ వస్తున్నాయి. నేను ఈ 2 కలిపి 24, దీనికి 24 కలిపితే 21,109. దీనికి వెళ్ళి తీసేస్తే 16. సరే 6 కూడా తీసేయి అంటే 10 మెంబర్స్ వేరియేషన్ గా అథెంటిసిటీగా చూపించిన కదా. ఇది వాళ్ళు ఇచ్చినటువంటి దానికి అథెంటిసిటీ కూడా నేను ప్రతిదీ కూడా వీళ్ళకి ఇచ్చినటువంటి వెబ్ నోట్లు ఏదైతే ఉన్నాయో అనెక్సరీలు వాటిల్లో చూపించినాయి. ఇది అక్కడ వాళ్ళ కోర్టులో చెప్పినటువంటి ఒక ముచ్చట. ఇంకొకటి మీకు తెలియదు చెప్తాను నేను. నిన్న కోటి ఉమెన్స్ లో ప్రిలిమ్స్ జరిగినాక వాళ్ళు ఇదన్నా అనెక్సరీలో కూడా చూపిస్తా చూడు ఎవిడెన్స్. నీకు ఏది లేకుండా నేను చెప్పలేగు. అనెక్సరీ 1లో 21,085. ఇది ఇంకొకటి కోటి ఉమెన్స్ లో అన్న ఒక అమ్మాయి ఇంగ్లీష్ రాసినాక రూమ్స్ చేంజ్ చేసారు. ఎట్లా చేంజ్ చేస్తారన్న? ఇంగ్లీష్ రాసినాక
ఇప్పుడు మనకు ఒక ఎగ్జామ్ పోతాం 10th క్లాస్ లో అన్ని ఎగ్జామ్స్ ఒకే రూమ్ లో జరగాలి, ఒకే సిట్టింగ్ పొజిషన్ రావాలి. వీళ్ళు ఎందుకు చేంజ్ చేసారు? చేంజ్ చేసారు వాళ్ళు. మీకు ఎవిడెన్స్? అది ఎవిడెన్స్. మేము ఫోన్ లో కూడా అమ్మాయితో మాట్లాడిస్తాం కూడా. ఇంకొకటనా, అది దీనికాడ ఒక టెక్నికల్ ఇష్యూ చెప్తాను మీకు. ఎందుకంటే మీరు చాలా అథెంటిసిటీ ఉంటేనే తీసుకుంటారు. ఆ టెక్నికల్ గానే చెప్తా, వేగ్గా మాట్లాడదాం. ఏందన్నంటే ఇక్కడ చూడన్నా, మీకు ఇచ్చిన దాంట్లో అటెండెన్స్ అన్న ఎప్పుడైనా కానీ ఈవెన్ నెంబర్స్ ఉండాలి. ఎందుకంటే ఒక బెంచ్ లో మనం వేస్తే 6 మెంబర్స్ వేసినాం అనుకో, 6 6 6, ఒక 4 rows వేసినాం అనుకో 24, 5 rows వేసినాం అనుకో 30. హార్డ్ నెంబర్ వచ్చింది అనుకోనా అడ్జస్ట్ అవ్వదు. ఒక చైర్ ముంగట వేస్తేందుకు నీకు కావాల్సిన అడ్జస్ట్మెంట్ వస్తుంది. అందుకనే నీకు సెంటర్ ఇచ్చినప్పుడు కూడా ఎప్పుడైనా ఈవెన్ నెంబర్ అటెండెన్స్ ఉంటుంది అన్న. ఇగో సిపి గారికి వాళ్ళు రాసినటువంటి లెటర్ లో, ఇది సిపి గారికి October 1st రాసిన మెయిల్ అన్న. మెయిల్ ఇది October 1st. ఎవరు రాశారు ఇది? ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్. మాకు సెక్యూరిటీ కావాలండి. రిక్వెస్టెడ్ టు లుక్ ఇంటు ద లెటర్ రిగార్డింగ్ మేకింగ్ అడ్వాన్స్ ప్లానింగ్ ఫర్ ఆర్గనైజింగ్. ఓకే, ఇది 45 సెక్యూరిటీ 45 సెంటర్స్ అన్న. అది మెయిల్. అఫీషియల్ లెటర్ పేజ్ ముందు ఉందన్న ఇది. ఓకే, ఇది 45 సెంటర్స్ కి ఇచ్చారు. ఇందులో మీరు ఒక్కసారి చూడు, ఎక్కడ కూడా ఈవెన్ నెంబర్స్ ఉంటాయి, ఫుల్ స్ట్రెంత్ అంతే. మరి అక్కడ ఇది ఫుల్ స్ట్రెంత్ ఉన్నప్పుడు అన్న నీకు, మనం కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినాం, 10th ఇంటర్ అన్ని రాసుకుంటూ వచ్చినాం కదా మనం. అటెండెన్స్ ఇచ్చేటప్పుడు ఎట్లా ఉంటుంది అన్న అంటే, నీకు ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఆల్ టికెట్ జనరేషన్ కి ఒక ప్యాటర్న్ ఉంటుంది, సిట్టింగ్ కి ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఇప్పుడు మనం ఇట్లా వేసుకుంటా వచ్చి ఇటు ఎందుకు కాగానే మళ్ళీ ఇట్లా యూ ప్యాటర్న్ రావాలి, మళ్ళీ ఇట్లా తిరగాలి. మరి నువ్వు అప్పుడు ఇంగ్లీష్ తర్వాత చేంజ్ చేసినప్పుడు ఏ ప్యాటర్న్ ఫాలో అయినా రూమ్ సిట్టింగ్ పొజిషన్, అది చెప్పాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉందా లేదా? అదొకటి. అది అయిపోయినాక ఇంకొకటి, ఇది ఇల్లనే ఇంకొక పాయింట్ మీకు చూపిస్తా. ఇది ఎప్పుడు రాసిందన్నా October 1st గానా. రిజల్ట్ ఎప్పుడు వచ్చిందన్నా? July 7th వచ్చింది రిజల్ట్. July 7th వచ్చింది అనేది కూడా మీకు ఇచ్చిన ఎవిడెన్స్, వాళ్ళు ఇచ్చిన దాంట్లోనే చూపిస్తా. ఏంటంటే July 7th మేము ప్రిలిమ్స్ కండక్ట్ చేసి July 7th రిజల్ట్స్ అనే. ఇది ఎగ్జామ్ కండక్ట్ చేసిన, ఇంకా July 7th రిజల్ట్స్. ఎగ్జామ్ వర్ డిక్లేర్డ్ ఆన్ 7/7/2024. ఇదే అన్న 31,382 ప్లస్ ఒక స్పోర్ట్స్ పర్సన్ కలిపిన కాబట్టి 383 అన్న. అయితే నీకు July 7th నుంచి October 1st వరకు హైదరాబాద్ లోనే ఎగ్జామ్ కండక్ట్ చేసేది. హైదరాబాద్ లోనే కండక్ట్ చేసేది అన్నప్పుడు నీకు హైదరాబాద్ కలెక్టర్ కు ఎన్ని సెంటర్లు అవసరం ఉంటాయి తెలియదా? October 31st వరకు నీకు క్లారిటీగా ఉంది, నెంబర్ కూడా ఉంది. ఆ 10 days లో ఎందుకు ఒక సెంటర్ను పెంచారు వీళ్ళు? అవునా కాదన్న చెప్పండి. అంటే ఇప్పుడు నిర్వహణ దాంట్లో చిన్న చిన్న మిస్టేక్స్ రావచ్చు. వాళ్ళు మంచి ప్రశ్న అడిగారు, చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు. నిర్వహణలో మరీ ఎంత బ్లండర్స్ అంటే, ఇంత బ్లండర్స్ అనేవి ఉండకూడదు అన్న. నీకు ఇప్పుడు ఇంకొక ఎవిడెన్స్ చూపిస్తే మీరు బిత్తరపోతారన్న. ఇది చూడన్నా, రూమ్ ముందు వేసిన TGPSC Group 1 మెయిన్స్ ఎగ్జామినేషన్ 21 to 27 October 2024 2 PM to 5 PM. ఏంటది? ఇది ఆల్ టికెట్స్ అన్న. ఆల్ టికెట్ నెంబర్ రూమ్ ముంగట వేసినటువంటిది. ఇప్పుడు 001 నుంచి 00110 అంటే 10 మంది. మరి 11 నెంబర్ ఎటుపోయిందన్నా? 11 నెంబర్ ఏమైంది? ప్రింటింగ్ మిస్టేకా? మరి చెప్పరు మీరే. ఓకే, దిద్దిండ్రు ఎవరు? వాళ్ళదే, వాళ్ళు వేసిందే. మేము ఎగ్జామ్స్ అప్పుడు పోయి తీసుకొచ్చింది. ఇంకొక రూమ్ ఉన్నా 991 నుంచి ఇచ్చిర్రు, అలా 994 వస్తుంది, 993 వస్తుంది. మరి దీనికి అన్నిటి ఈ ఎవిడెన్స్ కాదన్న. మైనర్స్ అంటే మరి మేము ఇచ్చేది మరి కొద్దిగా లేట్ వచ్చినాం. ఇప్పుడు నేనేమంటున్నా, ఇందులో 2 రకాలు ఉంటాయి. ఒకటి తప్పిదాలు జరగడం వల్ల ఇట్లాంటి ప్రింటింగ్ మిస్టేక్స్ ఇంకోటి జరిగినాయా, లేదా ఇంటెన్షనల్ గా ఇప్పుడు ఆ 11వ నెంబర్ లేకపోతే ఇంకేమైనా నెంబర్స్ మీరు అంటున్నా ఇంగ్లీష్ ఆమె సెంటర్ మళ్ళీ రూమ్ మళ్ళీ మార్చిరు అన్నది ఇంటెన్షనల్ గా చేసినట్టుగా మీకు కనబడుతున్నదా? దానికి ఏమైనా ఎవిడెన్స్ ఉందా? ఇంటెన్షనల్ కనిపిస్తుంది. ఎట్లా అంటే మాకు ఫస్ట్ నుంచి ఇది ఈ అంశాలన్నింటినీ జోడించుకుంటూ వస్తే ఈ Group 1 ఏ ప్రభుత్వం అని ఉండని ఫస్ట్ క్యాన్సిల్ అయింది అటెండెన్స్ వల్ల. మాకు బయోమెట్రిక్ లేదని ఇమీడియట్ గా క్యాన్సిల్. వీళ్ళు బయోమెట్రిక్ తీసుకొని ఇప్పుడు నీ ఆఫీసులో ఇప్పుడు మనం ఓపెన్ చేయాలంటే ఇప్పుడు బయోమెట్రిక్ తంబేస్తే గంటకు డోర్ ఓపెన్ అయితే చెప్పండి. ఇప్పుడు ఏదైనా లాక్ ఓపెన్ అవుతుంది కదా. అలాంటి పరిస్థితులలో నువ్వు మార్నింగ్ తీసుకుంటే ఈవినింగ్ వరకు 7 days అటెండెన్స్ అనేటటువంటి లాస్ట్ వరకు ఈవినింగ్ వరకు తెలియదానా? అది అటెండెన్స్ వల్ల అక్కడ వేరియేషన్ వచ్చాయి. నువ్వు నోటిఫికేషన్
రాంగ్ గా తప్పు చేసినావు, రద్దు చేయొద్దంటే రద్దు చేసినావు, ఇచ్చినావు. ఇది వీటన్నిటి వల్ల ఈ అటెండెన్స్ వీటన్నిటి వల్ల 10 మంది ఎందుకు ఎక్కువ వచ్చారు? 10 మంది ఎందుకు ఎక్కువ వచ్చారు? ఇంకొకటన్నా నాకు ఎందుకు వీటన్నిటి వల్ల ఎందుకు నాకు బలపడదు? ఇప్పుడు నువ్వు ప్రిలిమ్స్ కు మెయిన్స్ కు ఆల్ టికెట్స్ ఇచ్చినావు అన్న, సేమ్ ఆల్ డిఫరెంట్ ఆల్ టికెట్స్ తోటి ఇచ్చినప్పుడు నువ్వు నాకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలిచినప్పుడు ఇక్కడ ఈ ప్రిలిమ్స్ మెయిన్స్ ఆల్ టికెట్ ఎందుకు ఇవ్వవు? వీంది మళ్ళీ ప్రిలిమ్స్ ఆల్ టికెట్ ఇస్తే ఏమైంది నీకు? వీడి ప్రిలిమ్స్ మెయిన్స్ హాల్ టికెట్ కదా, ఇది మెయిన్స్ ప్రిలిమ్స్ అయిపోయి మెయిన్స్ కి ఎంట్రీ అయిన తర్వాత మళ్ళీ ప్రిలిమ్స్ హాల్ టికెట్ తో ఏం పని? అదే అన్న, ప్రిలిమ్ 3 లెవెల్ 2 లెవెల్ 4 లెవెల్స్ ఎగ్జామ్ ఎన్ని లెవెల్స్ ఉన్నా ఇంటర్వ్యూ వరకు ఒకటే హాల్ టికెట్ నెంబర్ క్యారీ అవ్వాలి. ఓకే, నువ్వు ప్రిలిమ్స్ కోటి ఇచ్చినా మెయిన్స్ కోటి ఇచ్చినావు, మెయిన్స్ కి వచ్చినావు. అసలు నేను ప్రిలిమ్స్ రాసినా రాయలేదో తెలియదు, నాకు ఇక్కడ 16 మంది ఎక్కువ వస్తున్నారు. మరి ఇక్కడ నాకు ఈ డౌట్ అప్పుడు నేనేమన్నాను చెప్పు? ఈ 16 మంది ఇట్లా వచ్చిర్రు అనుకోవాలా లేదా? మరి దీన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎందుకు చేయదు?